నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరు నుంచి వెళ్ళి ఏపీ అయితే వచ్చిండ్రు. ఏపీ వచ్చిన తర్వాత కనీసం జనాల మధ్యలో పోతారు అనుకుంటే ఆయన జనాల మధ్యలో కాకుండా ఆయన జైలు యాత్ర మొదలు పెట్టాలనుకుంటున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 రోజులు అయితే ఏపీలో ఉన్నారు, జనాల్ని చూసిండ్రు, అయిపోయింది. మళ్ళీ పోయి ఎలహంక ప్యాలెన్స్ లో విందు వినోదం అని చెప్పేసి జల్సా చేసి ఇప్పుడు మళ్ళీ ఏపీకి వచ్చినాక కనీసం ఇప్పుడన్నా జనాల మధ్యలో పోతారంటే అట్లా కాకుండా జైలు యాత్ర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంది? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సరే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక పార్టీకి అధినేత, మాజీ సీఎం, కనీసం దానికైనా సరే ఆయన తగిన విధంగా వ్యవహరించాలి కదా. కానీ ఆయన చెప్పిన దాని ప్రకారమే 39 ఎంత సంథింగ్ తన పర్సెంటేజ్ ఉందని చెప్తున్నారు. 39% ఉందని చెప్తున్నారు. ఈ 39% కోసం నేను పనిచేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేను పనిచేయాలి అని చెప్పి ఆయన తొలి రోజుల్లో చెప్పారు. ఆ 39% కోసం అయినా సరే ఈయన ప్రజల్లో అయితే ఉండాలి కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు తాడేపల్లిలో ఉంటారు, ఎప్పుడు బెంగళూరులో ఉంటాడో అర్థం కానిటువంటి పరిస్థితి. సొంత క్యాడర్కి అర్థం కాని పరిస్థితిలో ప్రజలకి ఏమర్థం అవుతారు? పైగా విపత్తు వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, పదవి ఉన్నా లేకపోయినా. ఇది ఎవరైనా చెప్తారు. ఆ కనీస ధర్మాన్ని కూడా పాటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు, బెంగళూరులో ఉంటున్నారు. బెంగళూరు నుంచి ఎందుకు వస్తున్నారంటే పాస్పోర్ట్ కోసం వస్తున్నారు, లేదంటే ఎవరినన్నా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, శవాలు ఎవరైనా ఉంటే దానికోసం వస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇప్పుడు తాజాగా ఏంటి, తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ చాలామంది మీద ఇప్పుడు చట్ట ప్రకారమే ఎవరెవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు. ఆ జైలుకి పంపించినటువంటి వాళ్ళని పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రావట్లా, వస్తే శవాల కోసం, లేదంటే జైల్లో ఉండేటువంటి వాళ్ళ కోసం వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన ఎలహంక ప్యాలెస్ నుంచి బెంగళూరు నుంచి ఇప్పుడు తాడేపల్లికి వస్తారని తెలుస్తుంది. ఇప్పుడు వచ్చి ఉంటారు ఆల్రెడీ. రేపు ఆయన కార్యక్రమం ఏంటి అని అంటే సహజంగా ఏమనుకుంటారు, ఒక పార్టీ అధినేత, మాజీ సీఎం, ఆయన మళ్ళీ ఎలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లికి వచ్చాడంటే ఏమనుకుంటారు? సహజంగా ప్రజల్లోకి వెళ్తారేమో, బుడవేరు ముంపు ప్రాంతాలను పరిశీలించి ఎలా ఉన్నాయేమో తాజా పరిస్థితిని సమీక్షిస్తారు, పోయి ప్రజలతోటి మమేకం అవుతారు, వాళ్ళ బాధలను తెలుసుకుంటారు అని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన షెడ్యూల్ ఏంటి? ఆయన షెడ్యూల్ ఏంటంటే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి నందిగం సురేష్ మాజీ ఎంపీ, ఆయన్ని జైలుకి వెళ్ళి పరామర్శించేటువంటి షెడ్యూల్ అయింది. అంతకుముందు ఏం చేశారు, ఆ పల్నాడులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా, ఆయన పోలింగ్ రోజున ఈవీఎంలు పగలగొట్టినటువంటి కేసులో ఈసీ నమోదు చేసినటువంటి కేసులో ఆయన తీసుకెళ్ళి నెల్లూరు జైల్లో వేస్తే నెల్లూరు జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించి అక్కడి నుంచి ఏమన్నారు, ఆయన ఈవీఎంలను పగలగొట్టడం తప్ప దొంగోట్లు వేసుకొని లేదు, పగలగొట్టారు అని చెప్పి అన్నాడు. దొంగోట్లని వేసుకొని లేదు, దొంగోట్లు వేసుకొని లేకపోతే పగలగొట్టకి ఏం చేస్తారని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్. సో అంటే ఆయన ఉద్దేశం ఏంటి, దొంగోట్లు వేసుకొని ఇస్తారా అని చెప్పి అన్నారు ఆయన. అంటే దొంగోట్లు వేసుకొని లేదు, అందుకని మేము పగలగొట్టామని చెప్పాను. అసలు పగలగొట్టడమే నేరం, అది కూడా ఎన్నికల సంఘం పెట్టినటువంటి కేసు. అదేం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టినటువంటి కేసు కాదు. కానీ దాంట్లో ఆయన నెల్లూరు జైలుకి వెళ్తే అక్కడికి ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేసిన పని ఏంటంటే వినుకొండలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసుకుంది ఎవరు? ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, రౌడీ షీటర్లో. ఆధిపత్య పోరుతోటి ఒకరికొకరు దాడులు చేసుకుంటూ ఒకరు చనిపోయారు. చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేశారు అని చెప్పి వినుకొండకి వెళ్ళి ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులతోటి మాట్లాడొచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నాడు. విషయం తెలుసు, ఆయనకి తెలిసి కూడా వెళ్ళాడు. విషయం తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆధిపత్య పోరుతోటి వాళ్ళు చనిపోయారని చెప్పి నిర్ధారించుకున్నారు. సో ఇలా ఆయన తర్వాత ఫస్ట్లో ఏం చేశారు, ఆయన పోయి అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత ఏం చేశారు, ఆయన నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ఇప్పించని చెప్పి కోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఏం చేశారు, ఆయన లండన్ వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొని
లండన్ కోసం పాస్పోర్ట్ కోసం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అయిపోయింది అని చెప్పారు. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఏం చెప్పారంటే దీని మీద నీకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండదు, ముఖ్యమంత్రికి కాదు కాబట్టి అని చెప్తే సరే 5 సంవత్సరాల పాస్పోర్ట్ ఇవ్వండి 1 ఇయర్కే ఇచ్చారు. 1 ఇయర్కి ఇస్తే దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రజాప్రతినిధుల కోర్టులో వేస్తే దాంట్లో ఆల్రెడీ ఒక కేసు ఉంది, నారాయణకి సంబంధించినటువంటి కేసు, పరువు నష్టం దావా కేసు. ఆ కేసుకు సంబంధించి ఆల్రెడీ పాస్పోర్ట్ ఆఫీస్లో కంప్లైంట్ ఉంది. దాన్ని చూసిన తర్వాత వీళ్ళు 1 ఇయర్కే పాస్పోర్ట్ ఇచ్చారు. దాన్ని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని తప్పుపడుతూ హైకోర్టుకి వేశాడు. హైకోర్టుకి ఏం వేశారు, నీకు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు నాకు 1 ఇయర్కే పాస్పోర్టు ఇవ్వమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది, దాన్ని మీరు రద్దు చేసి మీరు నాకు 5 సంవత్సరాల పాస్పోర్ట్ ఇప్పించమని చెప్పి కోర్టుకి వెళ్ళారు. అసలు కోర్టుకి ఏ అంశం మీద వెళ్తారు, ఎందుకు వెళ్తారు అనేటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు, అసెంబ్లీలో స్పీకర్ ఇస్తారు. దానికి నామ్స్ ప్రకారం అసెంబ్లీ నామ్స్ ఉంటే ఆ నామ్స్కి అనుగుణంగా ఉంటే కనుక ఇస్తారు. కౌలన్ షక్దార్ రూల్ ప్రకారం నీకు 10% వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. దాంతో సంబంధం లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి కోర్టుకి వెళ్తారు. లెజిస్లేషన్కి న్యాయ వ్యవస్థకి మధ్య లక్ష్మణ్ రేఖ ఉంటుంది. ఈ లెజిస్లేషన్ పోయి నీకు కోర్టులు న్యాయ వ్యవస్థల్ని నీకు రైట్ చేయాలని ప్రయత్నం చేయదు. అలాగే న్యాయ వ్యవస్థ వచ్చి లెజిస్లేషన్ శాసన వ్యవస్థని రైట్ చేయాలని చూడదు. ఇది అందరికీ మినిమం పరిజ్ఞానం ఉంటుంది ఎవరికైనా సరే, కనీసం అవగాహన ఉన్న వాళ్ళకి. అది లేకుండా ఈయన కోర్టుకి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించమని కోర్టుకి వెళ్ళాను. కోర్టు ఎందుకు ఇస్తుంది? కోర్టు ఒకవేళ ఇచ్చినా కానీ డైరెక్షన్ ఒకవేళ ఏదో అభిప్రాయం చెప్పినా కానీ దాన్ని లెజిస్లేషన్ వ్యవస్థ శాసన వ్యవస్థ ఎందుకు అంగీకరిస్తుంది? స్పీకర్ ఎందుకు అంగీకరిస్తారు? అంగీకరించే అవకాశం లేదు కదా. ఈ మాత్రం పరిజ్ఞానం తెలుసు కదా, అయినా కానీ ఆయన ఆ పని చేశారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ద్వారా పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. పాస్పోర్ట్కి సంబంధించిన దాని వ్యవస్థ, దాని వ్యవహారం అంతా వేరు. విదేశాంగ వ్యవహారం, తర్వాత జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు అన్నీ ఉంటాయి, దాంట్లో ఇమిడి ఉంటాయి. పాస్పోర్ట్కి సంబంధించి మన మంత్రిత్వ శాఖ ఉంటుంది, దాని ఆధ్వర్యంలో నడుస్తుంటుంది, కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ఆ పాస్పోర్ట్కి సంబంధించి దాని వ్యవస్థ ఉంటుంది, దాని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం నీకు పాస్పోర్ట్ ఇస్తారు. కోర్టు డైరెక్షన్ ఇస్తే, కోర్టు చెప్తే పాస్పోర్ట్ ఇస్తారా? పాస్పోర్ట్లు వీసాలు కోర్టులు చెప్తే ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ వ్యవస్థ దాని పాటికి అది పనిచేస్తుంటుంది. కానీ ఇది కూడా తెలియకుండా మళ్ళీ పాస్పోర్ట్ కోసం ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఈవెన్ నందిగామ సురేష్ని కూడా పరామర్శించడానికి కాదు, అదొక అంశం కూడా తీసుకున్నాడు. ఆయన వచ్చింది ఇప్పుడు రేపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఈ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి కేసు తీర్పు ఉంది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టులో విజయవాడలో ఏమైంది అంటే ఆయనకి 25,000 డబ్బులు కట్టమన్నారు. వ్యక్తిగతంగా హాజరయ్యి 5 సంవత్సరాల పాటు నీకు పాస్పోర్ట్ కావాలి, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాకుండా జనరల్ పాస్పోర్ట్ 5 సంవత్సరాలు కావాలంటే నువ్వు 25,000 రూపాయలు వ్యక్తిగతంగా హాజరయ్యి నువ్వు సంజయ్షి చెప్పు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ హైకోర్టులో కనుక ఇదే చెప్తే రేపు కోర్టులో హాజరయ్యి 25,000 రూపాయలు కట్టి 5 సంవత్సరాల పాస్పోర్ట్ తీసుకోవడానికి వచ్చారు. అలా కాకుండా సంవత్సరం పాస్పోర్ట్ మీద నీకు లండన్ వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ఆయన పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు? 3వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా లండన్ వెళ్ళేటువంటి కార్యక్రమానికి సిబిఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ రోజులు ఈ పరిధిలోనే వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి. కాబట్టి ఈ లోపు కానీ ఈ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి ఇష్యూని డిజాల్వ్ చేసుకోవాలి ఆయన. అందుకు వస్తున్నారు మెయిన్, అదొకటి. రెండు ఏంటంటే ఎలాగో వస్తున్నారు కాబట్టి నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు కాబట్టి, అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు కాబట్టి, రిమాండ్లో ఉన్నారు కాబట్టి దాన్ని అక్కడికి వెళ్ళి పరామర్శించి దాన్ని రాజకీయంగా ఇంకో కోణంలో మాట్లాడాలి. హరాస్మెంట్ చేస్తున్నారనో, లేదంటే అందరినీ అరెస్ట్ చేసి రెడ్ బుక్ను ఓపెన్ చేశారనో ఇలాంటివి మాట్లాడి ఒక డైలాగ్ గెలిచి దాని మీద చర్చలు పెట్టుకుని సొంత మీడియాలో, సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టుకొని అడౌట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది ఆయన డ్యూటీ. అసలు ఆయన చేయాల్సింది ఏంటి? కనీస ధర్మం ఏంటి? రాజధర్మం ఏంటి? రాజనీతి ధర్మం ఏంటి? ప్రజలు విపత్తుల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి. అలా కాకుండా నువ్వు పాస్పోర్ట్లకి, లేదంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి, లేదా శవరాజకీయాలు చేయడానికి శవాల దగ్గరికి, ఇవి కాదు కదా. విపత్తు సంభవించినప్పుడు ఆ విపత్తు దగ్గరుండి నిలబడి వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తే వాళ్ళు నిజంగానే ఈ 39% ఏదైతే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో అది నిలబడుతుంది. లేదంటే ఆ 39% కాస్త 9% అవుతుంది, అయ్యే ప్రమాదం ఉంది కదా. ఇలానే చేసుకుంటూ వెళ్తే
ఖచ్చితంగా ఆ పర్సెంటేజ్ నిలబడుతుందని చెప్పి నమ్మకం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి వీడియోలు వస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క వ్యవహారాలన్నీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి. మొన్నటిదాకా అదే కదా నడిచింది. విపత్తుకు ముందంతా ఆ పార్టీకి సంబంధించినటువంటి రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియోల మీదనే సరిపోయింది కదా చర్చలు, తర్వాత న్యూస్ అంతా కూడా. ఆ పార్టీ క్రెడిబిలిటీ ఏంటి? 39% ఉందని చెప్తున్నారు. మరి 39% ఉంటే ఆ 39% కాపాడుకునేదానికి ఇవేనా చేసేది? ఇప్పుడు ఆయన సొంత లాభం కోసం వస్తున్నారు. ఇక్కడ ఆయన సొంత పనులు అయిపోగానే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కంప్లీట్గా వదిలిపెట్టేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి సంబంధాలు తెగిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.